నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఏపీలో మహిళలకు సర్కార్ వారి శుభవార్త. 2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నట్లు కర్నూలు పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మహిళల సామాజిక ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికి కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్ కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకైతే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్ లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత అని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల పరిశుభ్రత మనందరి బాధ్యత అని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా శనివారం తిరుమలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అదనపు ఈవో తిరుమల స్థానికులకు పారిశుద్ధం, పరిశుభ్రతపై అవగాహన కల్పించి వారి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మంది విచ్చేసే తిరుమల క్షేత్రంలో పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. స్థానికులు వ్యాపారం చేసే క్రమంలో స్వచ్ఛతకు తిలోదకాలు ఇవ్వకుండా భక్తులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకొని భక్తులకు దుకాణాల వద్ద విరివిగా మంచినీరు అందించి పరోపకారం చేయాలన్నారు. స్థానికులు పరిసరాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. టీటీడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే స్థానికుల సహకారం తప్పనిసరి అని తెలిపారు. స్థానికులందరూ కూడా టీటీడీ మార్గదర్శకాలను పాటిస్తూ స్వచ్ఛ తిరుమలలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్ నారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఆరోగ్యాధికారి శ్రీ మధుసూదన్, విజిఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ, అలానే చాలామంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. తిరుపతి జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ద బీట్ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు, మండలం, మున్సిపాలిటీల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు.
ప్రతి నెలా కూడా ఒక భిన్నమైనటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్నారు. గడిచిన 4 నెలల్లో మనం ఈ చెత్త, ఇంటింటికి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని బీట్ ద హీట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఏప్రిల్ నెల నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయని, చాలా ప్రదేశాలలో 42 డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఎవరు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు కూడా ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పక్షులకి, జంతువులకి ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ చేయడం వలన చెత్త వేరు చేసే ప్రక్రియ సులభం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ కష్టతరంగా మారి చెత్త కుప్పలు పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, చెత్త నిలువలు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా, తహసీల్దార్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం ప్రతి ఒక్క పంచాయతీని, ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఇంటి దగ్గరే డోర్ టు డోర్ కలెక్షన్, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి ఒక్క సిటిజన్ ఇందులో భాగస్వాములు కావాలి. మీకు కూడా అవేర్నెస్ రావాలి. మీరు ఇంట్లో ఏదైతే చెత్త వస్తుందో దాన్ని ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త చేస్తే దాని కలెక్షన్ ఈజీ అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో 2025లో మనకి ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్లా తయారైంది. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది. దీనివల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి మనకే అనేక రకమైనటువంటి జబ్బులు కూడా వాటిల్లే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీస్లో మరీ ముఖ్యంగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. దానికోసం మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేస్ట్ కలెక్షను, దాని ప్రాసెసింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం సూళ్ళూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే, నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది. మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూళ్ళూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం. అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోనే అరేంజ్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓ కె మోహన్ కుమార్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదన్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఎంతగానో ఉపయోగపడుతుందని, మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడంలో ముఖ్యమన్నారు. వాతావరణం మార్పులను తగ్గించడంలో మొక్కలు ఉపయోగపడతాయని, సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయని, తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపులో భాగంగా మొక్కలను నాటడం, వాటి సంరక్షణ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టరేట్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలపై డిఆర్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కులశేఖర్,
ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసుదేవన్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను శనివారం తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ప్లాన్ ప్రకారం పనులు చేయాలని, ఆ దిశగా అధికారులందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. నగర వాసులకు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు మున్సిపల్ పరిధిలోని 12 చలివేంద్రాలను ప్రారంభించి మొక్కలు నాటే కార్యక్రమం, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. కమిషనర్ మౌర్య, కూటమి ప్రభుత్వ నాయకులు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీ టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 4 నెలలు మనం 3వ శనివారము క్లీన్ స్టార్ట్, డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, ఈ వేస్ట్ చెక్ అని 4 వారాలు సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఈ 3వ శనివారము బీట్ ద హీట్, ఎండాకాలం వేసవికాలం కాబట్టి ఎండ కూడా ఎక్కువ ఉంది. దీనికి ఏ మెజర్స్ తీసుకోవాలి, మనము ఈ హీట్ స్ట్రోక్స్ రాకోకుండా ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, అండ్ వర్కర్స్కి ఓఆర్ఎస్ క్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే ట్రీ ప్లాంటేషను, ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ ఏదైతే దానిపైన ఫోకస్ చేసి పిల్లలకి దీనిపైన కూడా ఎస్ఏ రైటింగ్ అలా కండక్ట్ చేసి అవగాహన కల్పిస్తున్నాము. ఏదైతే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రతి పట్టణం ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఒక ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతుందని మనం చూస్తున్నాం. గత పాలకులు ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజా ఆరోగ్యం బాగుపడడమే కాకుండా ఏదైతే పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, మన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో లక్షలాది యాత్రికులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి పట్టణాన్ని ఇంకా కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుపతిలో అనేక విధాల కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో క్లీన్ అండ్ గ్రీన్లో అవార్డులు తీసుకోవడం మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితిగా దేశంలో కూడా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఎప్పుడు ఎండ ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నెలకొని ఉంది. నెలకొనడంతో పాటు ఈరోజు విపరీతమైన ఎండలతో కూడా చాలామంది ఆరోగ్య సమస్యలు నెలకొంటున్నాయి. వీటన్నిటిని పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా పిల్లలు ఏదైతే ఉందో, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎవరైతే వాకర్స్ కానీ వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ 3వ శనివారం కానీ ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో చెట్లు నాటడం, అలాగే చలివేంద్ర ఓపెన్ చేయడం, ఎంప్లాయీస్కి ఓఆర్ఎస్ హ్యాట్లు ఇవ్వడం, ఎండకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా చేయడానికి ఈరోజు తిరుపతి కార్పొరేషన్ మౌర్య గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ వర్కర్స్కి ఓఆర్ఎస్ కావచ్చు, హ్యాట్స్, హెల్త్ పరంగా, హీట్ పరంగా అవేర్నెస్ ఇస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ హైడ్రేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది అనేది ఐడియా లేదు ఎవరికి కానీ. కాబట్టి ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు మనం సిద్ధంగా ఉండాలని ఒక చిన్న అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. పర్యావరణం, పరిశుభ్రతపై తిరుపతి పోలీసులు దృష్టి సారించారు. మా దేవాలయాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రతి నెల 3వ శనివారం రోజు పోలీస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని డీఎస్పీ రవీంద్రరెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ను శుభ్రం చేసుకోవడం వల్ల మాతో పాటు ఫిర్యాదుదారుడు ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడుకోగలుగుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా వేసవి కాలంలో పక్షులు మంచినీటి కోసం, ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా పోలీసు వారి గ్రౌండ్లో ప్రత్యేకించి చిన్న మట్టి పాత్రల్లో మంచినీటితో పాటు వాటికి కావలసిన ఆహార పదార్థాలను కూడా ఏర్పాటు చేశామని ఏఆర్డీఎస్పీ శ్రీ రవీంద్రరెడ్డి తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే నెల 3వ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని రేణిగుంటలో నిర్వహించాలని ఈఓపీఆర్డీ అన్నారు.
తిరుపతి జిల్లా రేణిగుంటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పంచాయతీ వేణుగోపాలపురంలో బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని శనివారం సర్పంచ్ నగేషన్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మే నెల 3వ శనివారం బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ శనివారం వేణుగోపాలపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈవో పిఆర్డి ప్రభురావు, ఈవో మణి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రేణిగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నాగరాజు, శివశంకర్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో పిఆర్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించి వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటింటికి వెళ్లి వివరించామని తెలిపారు. సమీపంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే విధంగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వడదెబ్బ తగిలిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు మనుషులే కాదు పశువులకు కూడా నీటి ఎద్దడి రాకుండా అరికట్టడానికి ఉపాధి హామీ పథకం కింద క్యాటిల్ పాండ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రేణిగుంట మండలంలో. దాంతోపాటు పక్షులకు కూడా నీటిని సమకూర్చే విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు బస్సు రాకపోకల మెసేజ్ల సిస్టమ్ను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. మా ఆన్లైన్లో ఓపీఆర్ఎస్ సర్వీస్ ఉంటాయో రిజర్వేషన్ చేసి అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న సర్వీసులు, ఆ సర్వీస్ బస్ స్టాండ్కి 500 మీటర్ల దూరంలో ఉండగానే అలర్ట్ మెసేజ్ ఒకటి అనౌన్స్మెంట్ వస్తుంది. ప్రయాణికులకి ఫలానా సర్వీస్ నెంబర్ గల బస్సు వస్తుంది అని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ చేరిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 2 టైమ్స్ అనౌన్స్మెంట్ చేస్తుందండి. మళ్ళీ డిపాజిట్ అయ్యే ముందు కూడా ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. సో దీన్ని ఏంటంటే ఐవీఆర్ఎస్ సిస్టమ్ అంటారండి. సో ఇది ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ అనేది సర్వీస్ నెంబరు నెట్ ద్వారా, ఆ నెట్ కూడా దానికి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఓపీఆర్ఎస్ సర్వీస్కి. సో ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ అనేది బస్ స్టేషన్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డిపాజిట్ అయ్యే వరకు రెండు మూడు సందర్భాల్లో అనౌన్స్మెంట్ చేస్తుందండి. నైరుతి రుతుపవనాలు జోరు మీదున్నాయి. నైరుతి రుతుపవనాలు దూసుకు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలై 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాటు గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుఫాన్ వచ్చే 2 వారాల పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఇక వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి. పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 19, 20 తేదీల్లో కూడా భయంకర ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోనూ రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాన షురూ అవుతుంది. అది అంతకంతకు పెరుగుతుంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలా రాత్రి మొత్తం కురుస్తూనే ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. ఉత్తరాంధ్ర నేడు సాయంత్రం 4 గంటలకు వర్షం మొదలై భారీ వర్షంగా మారుతుంది. రాత్రి 8 గంటల వరకు కురుస్తుంది. కోస్తాంధ్రలో నేడు సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం పెరిగిన రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది.
శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆ రోజు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటే మంచిదని చాలామంది భక్తులు భావిస్తుంటారు. అందుకే శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ కూడా కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ 3 రోజుల పాటు భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు తిరుమలలో రద్దీ తక్కువగా ఉండడంతో తిరిగి సిఫార్సు లేఖలను అనుమతించడం కూడా ఒక్కసారిగా రద్దీ పెరగడానికి కారణమైంది. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ కాంప్లెక్స్ వరకు క్యూలైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,970 మంది దర్శించుకున్నారు. వీరిలో 33,871 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవాలు ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వసంతోత్సవాలు 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ మునిరాజా, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరున్న నున్న ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, వ్యాపారులు, కూలీలతో కడకల్లాడాల్సిన మార్కెట్ ఈసారి వెలవెలబోతోంది. ముఖ్యంగా వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేన తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చిన కాయ దశకు రాకముందే పాడైపోయింది. నున్న మామిడి మార్కెట్లో గతంలో రోజుకు 400 నుంచి 500 టన్నుల ఎగుమతులు జరిగేవి. ఈసారి 200 టన్నులు కూడా కష్టమవుతోంది. ధరలు కూడా రైతులకు మద్దతివ్వడం లేదు. టన్ను బంగినపల్లి రసాల ధర 25,000కు పడిపోయింది. తక్కువ నాణ్యత కాయలైతే 10 నుంచి 15,000 మధ్య ఉన్నాయి. ఈ పరిణామాలతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. గత ఏడాది కూడా నున్న మార్కెట్ కలతప్పిన విషయం తెలిసిందే. చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యానిటీరియర్ మోకాళ్ల కీళ్ల మార్పిడి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు అపోలో ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. అరగొండ అపోలో ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ నూతన పద్ధతుల్లో రోగి త్వరితగతిన కోలుకునే విధంగా కరెక్ట్ యానిటీరియర్ అప్రోచ్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిన చెన్నై అపోలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు 7 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. చికిత్సలు చేసిన వెంటనే రోగి ఎటువంటి వాకర్ సహాయం లేకుండా నడుచుకుంటూ వెళ్లవచ్చునని తెలిపారు.
అలాగే రోగి నెల రోజులు తమ రోజువారీ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చునని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్థో సర్జన్లు కొనాల్ పటేల్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఆర్ఓ కమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి మేము మొదలు పెట్టాం. అపోలో క్రీమ్స్ అపోలో ఇందాక ఒక 7 to 8 కేసెస్ చేసాం. మీరు ఇప్పుడు శాంపుల్ వీడియో చూశారు కదా, అందరూ ఇప్పుడు బైలెటరల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు, సింగిల్ సైడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసరికి పేషెంట్ అడ్మిషన్, మొబిలైజేషన్ అన్ని మీద వచ్చి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చేసరికి Day 1లో ఆపరేట్ చేసాము. సెకండ్ డేనే వాకర్ సపోర్ట్ మీద బాగా వితౌట్ ఎనీ పెయిన్ షీ వాజ్ ఏబుల్ టు వాక్. 10th డే మనం కుట్లిప్తాం, 10th or 12th డే కుట్లిప్పేటప్పుడు వాకర్ సపోర్ట్ కూడా లేకుండా ఐఎమ్ కంఫర్టబుల్గా నడుచుకుంటుంది. ఒకటి ముక్క నుంచి 2 లక్షల లోపల చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అనమాట. సో అదే మేము మీకు కన్వే చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము చేస్తాం, లేదని చెప్పట్లేదు. కాకపోతే తక్కువ డబ్బుతో అక్కడికంటే కూడా మనం నీ రీప్లేస్మెంట్ ఎట్లయితే చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా తక్కువ ఖర్చుతోనే చేస్తున్నాం. అక్కడ 3 లక్షలతో చేస్తున్నాము. ఇక్కడ 1.25 లక్షల నుంచి 2 లక్షల లోపల మనం ఈ సర్జరీ చేయగలం. సమాజంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు డాక్టర్ల సలహాలు సూచనలతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్య ఫలితాలు లభిస్తాయని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవంను పురస్కరించుకొని తిరుపతి నగరంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాల్లో ప్రస్తుతం 1,24,590 మంది అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్య సర్వే ద్వారా తాము గుర్తించడం జరిగిందని తెలిపారు. వైద్యుల యొక్క సలహా సూచనలతో బీపీని కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఎటువంటి జబ్బులు బారిన పడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, వ్యాయామం, క్రీడలలో పాల్గొనకపోవడంలో భాగంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఒక్క రోజులో 1 గంట సమయం పాటు వ్యాయామానికి కేటాయించడం ద్వారా అధిక రక్తపోటును తగ్గించేందుకు అవకాశం ఉందని తెలిపారు. కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ హెల్త్గా మనం చూసుకున్నామంటే బీపీని మనము రాకుండా చేసుకోవచ్చు, ప్రివెంట్ చేయగలము. యోగా, ధ్యానం చేసుకోవడము మన సీఎం సార్ గారు చెప్పినట్లు మన వీడియోలో కూడా అయింది. మేము కూడా ఈ హైపర్ టెన్షన్ మీద సర్వే హౌస్కు ఇంటింటికి వెళ్ళి కూడా మా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్, తర్వాత అందరూ ఆశా వర్క్ వాళ్ళందరూ సర్వే జరుపుతున్నారు. ఇప్పటి వరకు మన సర్వేలో అయితే 64.5% మన తిరుపతి జిల్లాలో కవర్ చేయడం జరిగింది. సో మిగతా కూడా ఈ 2 monthsలో కూడా ఇంటింటికి వెళ్ళేసి ఈ బీపీ చెకప్, షుగర్ చెకప్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని మీరు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగి బీపీ చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు చెక్ చేయడం కూడా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. భారత సైన్యంలో పనిచేసేందుకు ఎన్సీసీ శిక్షణ ఉపయోగపడుతుందని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సత్యేంద్ర దాహియా తెలిపారు. తిరుపతి ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లోని 29వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులకు 10 రోజుల పాటు సంవత్సరపు ట్రైనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 700 మంది పైచులకు శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సేవ చేసేందుకు బాల్యం నుండి దేశ రక్షణపై ప్రతి ఒక్క తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ఎన్సీసీలో చేర్పించేందుకు చొరవ చూపాలని తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల క్రీడా పోటీలలో గెలుపొందినటువంటి ఎన్సీసీ విద్యార్థులకు క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్స్కు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ ఆఫీసర్ బహుమతులు ప్రదానం చేశారు. ఎన్సీసీ విద్యార్థులు మొబైళ్లకు దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం శ్రమించిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీలో శిక్షణ పొందడం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం రిజర్వేషన్ కోటా అమలులో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ కల్నల్ సత్యేంద్ర దాహియా 29వ బెటాలియన్ విద్యార్థులను అభినందించారు. So today we have gathered here for the culture program of our ongoing camp by the 39 Andhra Battalion,
and the performance of the cadets was tremendously. They must have seen the performance here. They have practiced a lot, and it is first time they have got this exposure, and this was the first camp attended by these cadets, and we are training them for the future. And it is what you can see is the best of the student who are just for the 8th, 9th, the very junior most the cadets who have come here. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమాచారం మీకు ఎందుకు తెలియడం లేదని, శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు PCPNDT యాక్ట్ 1994 డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించగా గౌరవనీయులైన మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్ రమేష్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో PCPNDT యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో చాలా కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు తెలుసుకోలేకపోయారని, క్షేత్రస్థాయిలో గల ఆశా ANMలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి 2 సంతానాలలో ఆడపిల్లలు ఉండి మూడవసారి ఆ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని, ఆ సమాచారం ఎందుకు రావడం లేదన్నారు. CPI అనుబంధ సంస్థ AIYF 17వ జాతీయ మహాసభలలో భాగంగా తుడా కచ్చప్పి ఆడిటోరియంలో యువ ప్రతినిధులు పాల్గొని ఆయా రాష్ట్రాలలోని సమస్యలను తెలియజేశారు. ఈ జాతీయ మహాసభలో ఏపీ నుండి వైజాగ్, కడపలలోని స్టీల్ ప్లాంట్ సమస్యపై ప్రధానంగా ప్రసంగించడం జరిగింది. अगर हम इस 50 करोड़ लोगों की बात करेंगे, 50 करोड़ लोगों को हम ये कन्विंस कर पाएंगे, तो मैं ये श्योर हूँ कि हिंदुस्तान में कई सालों तक ऑल इंडिया यूथ फेडरेशन की सरकार चलाई जा सकती है, परमानेंटली सरकार चलाई जा सकती है. अगर हम తిరుపతి గిరిపురంలో గడిచిన 20 రోజులకు పైగా యూడిఎస్లోని డ్రైనేజీ నీరు రోడ్డుపై పొంగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. పలుమార్లు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ తమ గోడును పట్టించుకున్న నాదులు లేరని గిరిపురం కాలనీ వాసులు వాపోయారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీలోని సమస్యను పరిష్కరించాలని అధికారులను విన్నవించారు. కాలాలు పొంగిపోతా ఉంది. మేస్త్రికి చెప్పినాము, సచివాలయ కాడికి పోయి చెప్పినాము, మళ్ళా ఇది ఈడే తీసి పంపించినాము. మళ్ళీ నిన్నగా సచివాలయ కాడి నుంచి సార్ వచ్చినాడు చెప్పినాము, వాళ్ళు పట్టించుకొనే లేదు సార్. ఏం చేసేది? ఒక నెలగా మేము వాసనకి తట్టుకోలేక ఇది అసలు నైట్లో అయితే ఇంకా ఇది వాసన అంటే వాసన కాదు, ఎట్లా నిద్రపోయేది మేము. వస్తారు అంటారు, వచ్చినారు అంటారు, వస్తే ఏడా ఎత్తేళ్ళ కదా, వచ్చినారమ్మా వచ్చి ఎత్తినారు అంటారు. ఏం చేసేదా? ఒక నెలగా పడతా ఉన్నాను నేను ఈ బాధ. తినేటప్పుడు కూడా వాంతులు వచ్చేస్తాను. అది ఇంట్లోకి వస్తుంది, గప్పును వాసన. పిల్ల జల్లా పెట్టుకునే వాళ్ళకి జ్వరాలు వస్తుంది. నాకు ఇప్పుడు 4-5 రోజులుగా జ్వరం, పైకి లేయలేక పండుకోండా నేను. జ్వరం అంటే జ్వరం కాదు, వాసన తట్టుకోలేక వస్తా ఉన్నాం మేము. అంతా చెప్పినాం. నేను ఫోటోలు పంపించినారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా ఫోటోలు పట్టి పంపిస్తున్నారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. నైనా ఇక్కడ గిరిపురంలో ఒకే ఎల్లవలు పడుతున్నాయి, గలీజు వాసన తట్టుకోలేక మిద్దుల పైకి గడ వస్తున్నాయి. 1.5 నెలగా ఒకే గలీజు గొబ్బు ఉండేదానికి కావాలా. ఎంతమంది ఫోటోలు తీసి అడిగే వాళ్ళకంతా చెప్తానే ఉన్నారు, ఎవరు రాలనైనా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టారు. శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 26 రోజులకు వచ్చిన రాబడి 1,75,36,760 రూపాయలు ఆదాయం లభించినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. అలాగే బంగారం 49 గ్రాములు, వెండి 1 కిలో 425 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 10,569 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 41,660 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $208, సింగపూర్ $112, మలేషియా 32 రింగిట్స్, UAE 170 దిరామ్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ,
ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనుంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ పారిశుద్ధ కార్మికులను సన్మానించి సిబ్బందికి, ప్రయాణికులకు వడదెబ్బ జాగ్రత్తలపై ఓఆర్ఎస్ ప్యాకెట్ల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సో బాగా టెంపరేచరు బాగా ఎక్కువ ఉంది సమ్మర్ సీజన్ వల్ల, కాబట్టి దీనిలో భాగంగా ప్రయాణికులకి మెయిన్ ఫ్యాన్స్ అని, అదేవిధంగా వాటర్ అవైలబిలిటీ పెట్టామండి. అదేవిధంగా జంబో ఫ్యాన్స్ పెట్టాము. మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నాము మా స్టాఫ్కి, అదేవిధంగా ప్రయాణికులకి. అదేవిధంగా మరి నీట్నెస్ కూడా, టాయిలెట్స్ కానీ, బస్ స్టేషన్ కానీ క్లీన్నెస్ కూడా మెయింటైన్ చేసే ఎక్కువ అదనంగా దృష్టి పెట్టి చేస్తున్నాము. సో ఇది స్వచ్ఛాంధ్ర అండ్ స్వర్ణాంధ్రలో భాగంగా ఇవన్నీ ప్రతి శనివారం చేస్తున్నామండి. దీన్ని ప్రయాణికులందరూ కూడా మెయిన్ వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈరోజు హెల్త్ ప్రోగ్రామ్ కూడా పెట్టామండి. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం వాళ్ళందరూ కూడా ప్రయాణికుల్ని కొద్దిగా క్లోజ్గా పర్యవేక్షించి ఎవరైనా సరే సన్ స్ట్రోక్ వాళ్ళు ఏమైనా పడిపోయే ప్రమాదం ఉంటే వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి చేర్పించడము. అదేవిధంగా దానికి ముందే మన ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టి వాళ్ళు ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాము. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో తమ పాలనపై ఆరోపణలు చేయడం టీడీపీ నేతకు తగదని గంగమ్మ గుడి మాజీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న దేవాలయం కట్టి చూపించండి చూద్దాం. అది కూడా మేమే చెప్తున్నాం. మీకు కొత్త వీధిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మీకు ఎవరికైనా పరపతి ఉంటే మా మారి కట్టి చూపించండి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రాష్ట్రానికి ఒక దేవాలయం కట్టిస్తామని. సాక్షాత్తు వెంకన్న చెల్లెలు, ఈ చెల్లెలకు ఆ అన్న డబ్బులు బ్రహ్మోత్సవాలు, చెల్లెల బ్రహ్మోత్సవాలకి ఎందుకు వాడుకోకూడదు? ఏ ధర్మం చెప్తా ఉంది వాడుకోకూడదని? ఏ బోర్డు మెంబర్ ఉంటే ఆ బోర్డు మెంబర్ నియోజకవర్గంలో కళ్యాణ మండపాలు కట్టుకునేదానికి వెంకన్న స్వామి డబ్బు వాడచ్చా? అదేవిధంగా ఈ తిరుపతికి రెండోసారి టీటీడీ పాలక మండలిలో సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను సూటిగా అడుగుతున్నా. మొదట నువ్వు బోర్డు మెంబర్ అయినప్పుడు ఈ తిరుపతి నగరానికి నీదంటూ ఒక పని చేయించుకోవాలా. ఈరోజు మళ్ళా నువ్వు బోర్డు మెంబర్ అయ్యావు. రెండోసారి ఈ తిరుపతి నుంచి నీకు అవకాశం వచ్చిన దానికి ఈ తిరుపతికి చిరస్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమం ఒక్కదానికైనా నువ్వు ముందుకు వస్తున్నావా? తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 96,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,720 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.